అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సాహితీ ఫార్మా కంపెనీ గేట్ ముందు జనసేన నాయకులు ధర్నాకు దిగారు. స్టేజ్లో మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ, బీజేపీ, సిఐటియు నాయకులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ముందు పోలీసు సిబ్బంది టెంట్ వేయకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వకపోతే ధర్నా ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఎస్సీజెడ్ ఉందో, ఎస్సీజెడ్ నాన్ ఎస్సీజెడ్లో ఈ ఫార్మా కంపెనీలు అవనివ్వండి, బ్రాండెక్స్ కంపెనీలు అవనివ్వండి, తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం కానీ, యాజమాన్యాలు కానీ సరైన బాధ్యత వహించట్లేదు. ఆ జరిగినప్పుడే మంచి కమిటీ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. ఆ జరిగిపోయిన తర్వాత మరి రాజకీయ నాయకులు ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. కొంతకాలం కాలయాపన జరిగిన తర్వాత దాని మీద సరైన వివరణ కూడా రావట్లేదు. ఒక కలెక్టర్ గారు కానీ, లేదా ఒక పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ, ఒక యాజమాన్యం నుండి కానీ, ఒక మంత్రి నుండి కానీ సరైన వివరణ రావట్లేదు. ఈ యాక్సిడెంట్ పలానా కారణంగా జరిగింది, ఇక మీద ఇలాంటివి జరగవు అని ఒక ప్రజలకి కానీ, కంపెనీలో ఉన్నటువంటి వర్కర్స్కి కానీ ఒక భరోసా లేదు. కానీ చనిపోయినా కూడా వీళ్ళకి సరైన ఇది ఇవ్వడానికి కూడా యాజమాన్యాలు బాధపడుతున్నాయి. నాయకులకి, అధికార పార్టీ వాళ్ళకి అయితే ఇవ్వడానికి ఏదైనా సిద్ధంగా ఉంటున్నారు. కానీ ఎవరైతే వీళ్ళ కంపెనీలో పనిచేసి బాధితులు అయిపోయారో అలాంటి బాధితులకి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తే వీళ్ళకి పోయేదేమీ లేదు. కానీ దానికి ఇవ్వడానికి కాకుండా వీళ్ళు వయా మీడియాగా ఒక మంత్రి ద్వారా ఎవరి ద్వారా పెట్టి 25 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు. ఆ మంత్రి గారు కూడా 25 లక్షలు అని చెప్పడం సబబు కాదు. మేనేజ్మెంట్ చేస్తుందా లేకపోతే ప్రభుత్వం మేనేజ్మెంట్ కలిసి చేస్తుందో తెలియదు. కానీ చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇంజూర్ అయిన వాళ్ళకి మరి రికవర్ అయ్యే వరకు మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళకి మళ్ళా ఉద్యోగంలో జాయిన్ అయినంత వరకు కూడా మరి ఏదైతే వేతనం ఉందో ప్రత్యేకంగా వేతనం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే మరి ఈ మేనేజ్మెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. దీనిలో మళ్ళీ ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం, మినిస్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఇది ఇక్కడి నుంచి ఇటువంటి జరగకుండా సేఫ్టీ ఆడిటింగ్ పక్కాగా చేయించాలని కోరుకుంటున్నాం.